హలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది మన యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే వినాయక చవితి అయిపోతుంది, అంటే ఈరోజు నిమజ్జనం అవుతుంది మా వినాయకుడు. అందరిది దాదాపు ఈ రోజు అవుతుంది. ఈరోజు అయితే లాంగ్ వీడియో వేద్దాం అనుకుంటున్నా. అంటే మన వ్లాగ్ టైప్ పొద్దు నుంచి నైట్ దాకా ఏం జరుగుతుంది, అసలు మా వినాయకుడు ఎట్లా పడుతుంది, ఇక్కడ ఏమేమి జరుగుతాయి అన్నది చూద్దాం అనుకుంటున్నా. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. ఇప్పుడు పొద్దున్నే స్నానం అయితే చేసేసిన. ఇది కాకుండా మినీ వ్లాగ్ కూడా వస్తుంది. మినీ వ్లాగ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఇది లాంగ్ వీడియో వస్తుంది. మీరైతే మినీ వ్లాగ్ అయితే యూస్ చేయరు, మీకు కొంచెం అర్థమవుతుంది. లాంగ్ వీడియో అయితే ఫుల్ క్లారిటీ ఉంటుంది. పొద్దున్న నుంచి నైట్ దాకా అసలు ఏమేమి జరుగుతాయి, ఏమేమి చెప్తాం మేము అనేది. చలో నన్ను ఓన్లీ నా వాయిస్ రికార్డింగ్ రాను వేటకల్లా. అందరికీ శుభోదయం. ఈ రోజు మన గణేష్ నవరాత్రుల సందర్భంగా లాస్ట్ రోజు పులిహోర చేయబడింది. దీనికి పులిహోర దాత ఎట్టవేలి తిరుపతి ఉన్న రాజారాం రెడ్డి గారు. ఈ రోజు మరి కొద్ది క్షణంలో పులిహోర కలపబోతున్నాము. కలపడానికి అన్నది బాలరెడ్డి గారు, మరి తిరుపతి ఉన్న మన కక్కం గణేష్ గారు, బోయ సాయి కుమార్, ఎట్టవేలి రమేష్ గారు వస్తున్నారు. ఈ రోజు మన పులిహోర చేసే త్రిపడంలో ఇంట్లో చేయబడింది. పులిహోర కలపడం కూడా త్రిపడంలో పులిహోర కలపడం జరిగింది. మరికొద్ది నిమిషాల ప్యాకింగ్ కూడా జరుగుతుంది. ఇది కొత్తిమీర పులిహోర, 35 కిలోల పులిహోర. కొత్తిమీర మిగిలింది, ఆ గంజు కూడా మిగిలింది. ఆ గంజులో ఏముంది ఇంకా అది స్టోరీ. చింతపండు ఉంటుంది గంజులో. ఇప్పుడు స్నానం చెప్పరు, స్నానం చెప్పినాడు నా స్నానం. అరే రావద్దు తుమ్ము ఫోన్ భవానీ యూత్ సభ్యులందరూ పులిహోర ప్యాకింగ్ చేయగలరు. లేచో భవానీ యూత్ ఉండేందుకు వాళ్ళ డిలీట్ చేయాలి. యూత్ లో పులిహోర కలపడానికి పులిహోర సాయి వచ్చాడు. చూడండి, ఈయన మందిలో ఎంత పులిహోర బాగా కలుపుతాడు. ఇప్పుడు అంతకంటే చక్కగా పులిహోర కలపడానికి వచ్చాడండి. చాలా చక్కగా కలపడానికి వచ్చాడు. పులిహోర కలుపుతుంది. లక్కీ కూడా లక్కీ చూడు, దొంగ లక్కీ దొరికింది. దొంగ లక్కీ అక్కడ పులిహోర పువ్వులు దొంగతనం చేస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడు లక్కీ అన్నాడు. అలాగే ఇక పులిహోర కలుపుడికి పులిహోర కలపడానికి ఒక రమేష్ అన్న వచ్చిండు, మన తిరుపతి అన్న వచ్చిండు. ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది ఫ్రెండ్స్. కలిపి డైరెక్ట్ ఆల్రెడీ ఓగయా. ఏంది మాకు పని లేవు. అసలు స్నానం చేసి రారా. వాళ్ళ డాడీ పులిహోర కలపడం చూస్తుంది. ఇన్ని రోజులు చూడలేదు, ఇప్పుడు వచ్చి చూస్తుంది పులిహోర. డాడీ బాగా కలుపుతారు పులిహోర. ఎక్కడ రమేష్ అన్న గారు పులిహోర కలుపుతున్నారు ఫ్రెండ్స్. మాట్లాడుకుంటా పులిహోర. రమేష్ అన్న ఇక్కడ ఎక్స్పర్ట్ ఉన్నారు పులిహోర కలుపుతున్నా. నీకంటే ఎక్స్పర్ట్ ఉన్నారా చెప్పు. పులిహోర కలుపుట్లేదు, ఎవరు సెట్ చేయాలన్నా ఏం చేయాలన్నా సాయి గారు తప్ప ఇంకెవరు ఇవేంటివి. ఇవి కూడా కలుపుతున్నా తెలుసా. 40 నలుపుతాడు. మెల్లగా హల్లు ఓ డైరెక్ట్ వేడుందన్న. అది వేడుంది అన్న. అమ్మతో పొక్కలు వెళ్తాయి, పొక్కులు వెళ్తాయి అంటున్నా. అమ్మ సైమే కూర్చో ఆయన కోపంలా. అధ్యక్ష ఇట్రా, అధ్యక్ష అది స్పూన్ లేదా కానీ నీ పక్కనే ఉంది. ఏంటదా అక్కడ చిన్న గంట ఉంటా చూడు. ఏది ఎవరికైనా ఉండేగా చిన్న గంట లేదా? చిన్న గంట అలా అదిపి ఏది గిల్లు ఉంది కనిపించింది. అదే ఏక్ నిమిట్ ఇదే చాయ్ అన్న పులిహోర కలపబోతుండే ఫ్రెండ్స్. ఆల్రెడీ రమేష్ అన్న కలుపుతున్న ఫ్రెండ్స్. అది కలిపి నిలబడే అధ్యక్ష దూరం ఉన్నాను. అధ్యక్ష చూడు, గిట్టు ఏ నిక్కి ఏం చూపిస్తావు? యూట్యూబ్ లో చూడాలి. యూట్యూబ్ లో వస్తావు నువ్వు అన్న. చేతులు కాపా గంట ఇప్పుడే మన సీనియర్ మోస్ట్ ఆటగాడు ముత్త శంకరయ్య గారు ఇప్పుడే వచ్చాడు. మనకి పెద్ద పులిహోర రాజా అప్పుడే వచ్చాడు.
శంకరయ్య పెద్ద పెద్ద ఆటగాడు, సీనియర్ ఆటగాడు. ఇక పులిహోర కలుపులో పెద్ద పెద్ద ఆటగాడు, సీనియర్ మోస్ట్ మెంబర్, బోర్డు సభ్యుడు, సెంట్రల్ బోర్డు సభ్యుడు. ఇప్పుడు పులిహోర కలుపుడు అయిపోయింది, తీసుకపోయి దేవుని దగ్గర నైవేద్యం లెక్క పెట్టుడు కూడా అయిపోయింది. నెక్స్ట్ పూజ ఉంటది, పూజ తర్వాత విగ్రహాన్ని అయితే కదిలిస్తారు. అది ఎట్లా కదిలిస్తారో చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత పులిహోరని లడ్డుని మన ప్యాకెట్ లో లేచి ఇంటికి వంచడం అయితే ఉంటది, ప్రతి ఒక్కరికి వంచడం ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ అయితే విగ్రహాన్ని అయితే కదిలించడం ఉంటది. ఆ విగ్రహాన్ని ఎట్లా కదిలిస్తారో అయితే చూసేద్దాం. లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం. శ్రీహాన్ నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యః శ్రీవేంకటం బ్రహ్మాసే పుంసాక్షి నిత్యం ఋతం వచ్మే. అవధాతారం అవధాతారం అవాలోచానమవశిష్యం అవపశ్చాత్తాత్ క్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవిషీ సహస్రాక్షరాపదమే సర్వాన్ నిర్నదమే గృహాద్ అమ్మకు చామంతి మాలలు, మలదైన మహాలక్ష్మమ్మకు మందార మాలలు, చలలైన సరస్వతమ్మకు చామంతి మాలలు, సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు, తులసి దళమాలలు, మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయహారతులివ్వరే, జయ జయలు పాడరే. ఓం త్రయంబకం యజామహిం సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనా మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహిం సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనా మృత్యోర్ముక్షీయమామృతాత్. అది కొద్దిగా సైడ్కి ఇట్లా కొట్టు, కొట్టికి ఇట్లా పోయి నీళ్ళు అక్కడ కొట్టికి ఇట్లా నీళ్ళు పోయి. నారికేలం సమర్పయామి. ఈ ఎడమ చేతి ఆ పక్క పెట్టు. శతమానం భవతి శతాయు పురుష శ్రీవేంద్ర ఆయుష్ శ్రీవేంద్రేష్. జనాదింద్రో జాయతే నారాయణ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణ దేవ సముత్పద్యంతే. చింపంది ఇయ్యారా అంకుల్, చుట్టినాం కవర్ వేసి. ఫోటో నికాలా భాయ్, కొడుకు కొట్టాలని అప్పుడే గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా మోరియా, గణపతి బప్ప మోరియా మోరియా మోరియా, గణపతి బప్ప మోరియా. గణేష్ మహారాజ్ కి ఇలా ఇప్పుడే కండు తీసేసి ఇంటికి అయితే వచ్చేసిన. ఇప్పుడు బయటకు చిన్న చిన్న సామాన్లు తీసుకురావాలి. మన ఇంటింటికి పులిహోర ప్యాకెట్లు లడ్డు వంచడం అయితే ఉంటుందట, దానికోసం కవర్లు అయితే కొనుక్కరావాలి. అండ్ అట్లనే పులిహోర తినడానికి ఇస్తరాకులు, తాగడానికి వాటర్ కి గ్లాసులు కూడా తీసుకొచ్చేది ఉంది. ఇప్పుడు ఇంటికి వచ్చేసిన చెప్పులు వేసుకొని వెళ్ళిపోదాం. చలో.
అంకుల్ మనకు 150 ప్లేట్స్ గ్లాసులు కావాలి. నార్మల్ కూర్చొని తినేటి. పులిహోర అదేనా నీకు నార్మల్? గ్లాసులు మన వాటర్ తాగేటి అవి ఒక ప్యాకెట్లు ఎన్ని వస్తాయి? 50. ఇప్పుడు లడ్డు కవర్లు పులిహోర కవర్లు తీసుకొచ్చాం. ప్యాకెట్ ఎత్తాం ఎట్లా ఎత్తున్నాం చూసేది. చిన్న పిల్లలు ప్యాక్ ఎత్తారు చూడరు. ఆల్రెడీ సగం అయిపోయినట్టే. ఇక్కడ పులిహోర ప్యాక్ ఎత్తారు. నెక్స్ట్ ఇక్కడ మన పెద్దోళ్ళు లడ్డు ప్యాక్ ఎత్తారు. శ్యామన్న హాయప్పన్న, శ్యామన్న హాయ్, రజనీకాంత్ హాయప్పన్న, రజనీకాంత్ శ్యామన్న హాయప్పన్న. ఇంకా పులిహోర ప్యాకెట్లు ఖతం అయిపోయినాయి. అండ్ అట్లనే లడ్డు ప్యాక్ ఎత్తారు. ఇప్పుడు నెక్స్ట్ అయితే మిగిలిన ప్రసాదం అందరికి అంటే తినడానికి పెట్టనీకైతే మండపం దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం. ఎక్కడికి పోయి అందరికి ప్లేట్లల్లో వడ్డిద్దాం. మా కమిటీ ప్రెసిడెంట్ హాయ్ చెప్పండి అంకుల్. ఇప్పుడు ఆడ వినాయకుని దగ్గర అవి అయితే పెట్టేసినాం. ఇప్పుడు మా ఏరియా కార్పొరేటర్ అన్న వాళ్ళు అయితే వచ్చారంట. పోయి వెళ్దాం బాండి. కోసం వీళ్ళ కష్టాలు చూడండి ఫ్రెండ్స్. డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు, నైట్ డాన్స్ చేస్తారట. మీకు ఇప్పుడు ట్రయల్స్ నడుస్తున్నాయి, నైట్ చూద్దాం. ఇప్పుడైతే ఇంటింటికి తిరిగి మన పులిహోర ప్యాకెట్లు లడ్డు ప్యాకెట్ అయితే వంచుతాం. సరే అదే విషయం. కుమారంగా కింద కింద కూడా అంకుల్ వాళ్ళు నాకు కొన్నప్ప చెప్పారు. అవైతే వాళ్ళకి రాలేదు, వాళ్ళ ఇంట్లో అయితే నీకైతే బయలుదేరుతున్నాం. అయితే చలో గాయస్, పనులన్నీ అయితే అయిపోయినాయి. ఇప్పుడు డప్పులలో తీసుకురానికి వెళ్ళిపోతున్నాం. పొరాలు మొత్తం ఖాళీ చోరున్నారు. చలో ఇక డబ్బులు తీసుకురానికి అయితే బయలుదేరుతున్నాం. మన లాంటి ఉన్నారు. డబ్బులలో ఉన్న లొకేషన్ అయితే రీచ్ అయినా. ఇప్పుడు డబ్బులను పట్టుకొని ఇంటికి పోవడే. ఇక డబ్బులలో వచ్చి మినిమం ఒక అర్ధగంట కూడా అయితే దాన కావాలని అడుగుతారు. దాన కోసం అయితే బయలుదేరుతున్నాం. షాప్కి వచ్చినాం, దాన తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. చేలో వాళ్ళకి టానిక్ ఇచ్చేసి మాకు కావాల్సిన ఐటమ్ తీసుకొని, టవర్కి వచ్చేసి మాకు కావాల్సిన ఐటమ్ తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. ఇంటికి అడగలుగుతాం.
చలో చూసిరు వ్లాగ్ ఎట్లా అనిపించింది, మంచి అనిపించిందా? అసలు నీకు వినీ వ్లాగ్లో చెప్పినట్టయితే చిన్న స్టంట్ ఏంటంటే మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టి కేబుల్ ఉంటుంది కదా, ఆ కేబుల్ ముందట ఉండే పిన్ అనేది లోపల పెట్టినప్పుడు ఇరిగిపోయి వాళ్ళు ఇరికింది, ఛార్జింగ్ లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది. వ్లాగ్ షూట్ చేసి ఇంట్రెస్ట్ అయితే పోయింది. నేను జస్ట్ మీరు చూసుకున్నట్టయితే వినాయకుడు ట్రాక్టర్లో పెట్టే వరకు మన ఐఫోన్లో అయితే తీసినాం. దాని తర్వాత ఛార్జింగ్ పెట్టిన ఆ మామూలు ఆయనతో ఇరిగిపోయింది, అది ఇరికింది, తీయనికి రాలే, ఆప్షన్ లేకుండే. అది తెచ్చి వేరే కేబుల్తో పెట్టి ఇచ్చేద్దాం అనుకున్నాను, అది తీయనికి రాలే. ఇంకా అది నైట్ ఇక వినాయకుడిని పెట్టే టైంలో పెట్టినాక ఇరిగింది. ఇక వేరే బయటికి పోయే ఛాన్స్ లేకుండా అసలు ఇక తీపియలే, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఆ లైట్ తీసుకున్నా. ఇది ఇప్పుడు నేను రికార్డ్ చేసేది కూడా నిమజ్జనం అయిపోయిన తర్వాత 2 days తర్వాత రికార్డ్ చేస్తున్నా. నిమజ్జనం మా 5th రోజు స్టార్ట్ అయింది, అంటే 6th రోజు ఎర్లీ మార్నింగ్ పడ్డది, 3:30 అట్లా పడ్డది మా వినాయకుడు. ఈ రోజు ఇప్పుడు 8th రోజు నేను రికార్డ్ చేస్తున్నా. ఎడిటింగ్ అయిపోయినాక నాకు తెలిసి వీడియో వచ్చే సండే అయితే వస్తుంది, అంటే 13th అనుకుంటున్నా, 13th అయితే వస్తుంది వీడియో. ఈ 8th రోజు అయితే ఈ క్లిప్ రికార్డ్ చేస్తున్నా నేను. అసలు నేను అట్లా అవుతుందని అనుకోలే, అట్లా అయ్యింది. బ్లాగ్ చేసే ఇంట్రెస్ట్ అయితే పోయింది. మీరు అలా చూసుకున్నట్టయితే డ్యాన్స్ చేసిన వీడియోలు అవి ఇవి వేరే ఫ్రెండ్స్ రికార్డ్ చేసి అలాగే తీసుకొచ్చి బ్లాగ్లో అయితే యాడ్ చేసిన ఆ క్లిప్స్. అసలు అట్లా కాకపోతే మంచిగా వీడియో మంచిగా నీట్ ఇంకా ఇద్దాం అనుకున్నా. ఇంకా మీరు చూసుకున్నట్టయితే అయ్యగారికి కూడా మైక్ పెట్టించి బ్లాగ్ ఎత్తున్నాను అందరికి చెప్పి నీట్గా అయితే చేసిన. అయ్యగారికి కూడా మైక్ పెట్టించి మంత్రాలు అయితే చెప్పించిన మైక్లో. అట్లా మంచిగా నీట్గా ప్లాన్ చేసుకున్నా అని లాస్ట్ మూమెంట్లో ఫోన్ అయితే హ్యాండ్ ఇచ్చింది. అసలు అట్లా కాకపోతే నేను మంచిగా ఇద్దాం అనుకున్నా, డ్యాన్స్ చేసేది, నిమజ్జనం కాడ నీళ్ళల్లో వేసేది, అసలు మంచిగా కంటెంట్ తీసిన, అందరితో ఇట్లా మంచిగా జోకులు చేయించుకున్నా, మంచిగా నీట్గా కంటెంట్ పుష్ చేసుకొచ్చిన అని లాస్ట్ మూమెంట్లో ఫోన్ అయితే హ్యాండ్ ఇచ్చింది. ఇక అసలు ఇప్పుడు మీకు ఆ వ్లాగ్లో తెలియదు కాబట్టి అసలు అక్కడ తర్వాత ఏం జరిగిందో మీకు చెప్పాలి కదా. అది వినాయకుడు వల్ల పెట్టిన తర్వాత మేము ప్రతి ఇయర్ పల్లెకి సేవ తీస్తాం, అంటే పోయిన ఇయర్కి వెళ్ళి స్టార్ట్ చేసినాం. పల్లెకి సేవ అంటే పల్లెకిలా పట్టుకున్నాడు కదా, నార్మల్గా చిన్న తోడు వినాయకుడిని పట్టుకొని ఇట్లా మా గల్లీలు అంటే కానీ రోడ్ నెంబర్ 1లో ఉన్న అందరి ఇంటి ముందట్టుకు పోయి దేవుని అయితే దర్శనం చేపిస్తాం. అంటే వాళ్ళ ఇంటి ముందట్టుకు పోయినప్పుడు వాళ్ళు కాళ్ళ మీద ఇట్లా వాటర్ పోసి కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇస్తారు దేవునికి. అట్లా మొత్తం మా గల్లీ మొత్తం చేస్తాం. అట్లా డప్పు తెప్పిస్తాం కాబట్టి డప్పులతోనైతే అట్లా పోతాం. పోయిన ఇయర్కి వెళ్ళి స్టార్ట్ చేసినాం. అది అయిపోయిన తర్వాత వినాయకులు అంటే తొడి వినాయకులు ఇట్లా సామాన్లు ఇట్లా అన్ని మళ్ళీ నీట్గా ట్రాక్టర్లు సెట్ చేసి డ్యాన్స్ అయితే స్టార్ట్ చేస్తాం. డ్యాన్స్ చేసింది క్లిప్స్ ఎట్లా మీరు చూసిరు. ఇదైతే తర్వాత అది వినాయకుడు పెట్టిన జరిగిన ముచ్చట. అంటే దానికంటే ముందు వినాయకుడు పెట్టిన తర్వాత ట్రాక్టర్ డెకరేషన్ చేసినాం. ఇక ఫోన్ లేకపోయేసరికి వీడియో అయితే తీయలే. మంచిగా చేసినాం, డెకరేషన్ చేసినాం, డీజే పెట్టినాము, అన్నీ చేసినాం కానీ వీడియో తీయలే. ఇక నేను కూడా ఇక నా ఎంజాయ్ నేను చేసుకున్నా, ఇట్లా ఇక వ్లాగ్ లేదని చెప్పేసి. అసలు నేను ఆ రోజు అట్లా ఆ మామూలు పెట్టకపోయినా అయిపో అనిపించింది అది అయినాక. నేను మంచిగా వీడియో తీసుకునేటోని. ఇక అదంతే. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. మన ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్స్కి మస్తు దగ్గర ఉంది. కేవలం 25 సబ్స్క్రైబర్స్ అయితే 500 సబ్స్క్రైబర్స్ అవుతారు. నేను అన్ని వీడియోలలో ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నా అంటే, ఎక్కడన్నా ఏదన్నా షూట్కి అంటే నార్మల్ ఏదన్నా దేని దగ్గరకన్నా పోయి వీడియో ఇస్తే దేనికోసమని ఎవరన్నా అడిగారు అనుకోండి, యూట్యూబ్లో పెట్టడానికన్నా చెప్పినాం అనుకోరి, ఫస్ట్ వాళ్ళు అడిగేది సబ్స్క్రైబర్సే. సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు మాత్రమే అడుగుతారు. అందుకే మనకి చెప్పడానికి కూడా కొంచెం మంచిగా ఉంటుంది 500 సబ్స్క్రైబర్స్ అన్నా అని. అట్లా అని అడుగుతున్నా. నేను వ్యూస్ మంచిగా మనకు యావరేజ్ ఒక్క వీడియోకి 2000-1500 యావరేజ్ అయితే ఒక 1000 పక్కా వస్తాయి ఒక్కొక్క వీడియోకు. సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు, జర సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకంతే. ఈ వీడియోని అయితే అందరూ షేర్ చేయండి కొంచెం, ఎందుకంటే నీట్గా అయితే తీసిన. అట్లనే నెక్స్ట్ ఫస్ట్ యూట్యూబ్ కోసమే మైక్ అయితే కొనుక్కున్నా. ఇక ఫోన్ అంటే ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ బట్టి ఫోన్ తీసుకున్నామని తీసుకున్నా కానీ మైక్ మాత్రం ఎస్పెషల్లీ యూట్యూబ్ కోసమే తీసుకున్నా. అంతే. ఇక నెక్స్ట్ అయితే ఎటన్నా ట్రిప్ ప్లాన్ చేద్దాం. ట్రిప్ అంటే బాగా పెద్ద ఏం కాకుండా కానీ ఇది మా ఇప్పుడు కరీంనగర్ ఇక్కడ దగ్గర ఉన్న మన వేములవాడ టెంపుల్ కానీ, అంటే మన శివాలయం అది కానీ, వేములవాడ దేవుడు, తర్వాత నాంపల్లి, ఇట్లా ఒక దేవస్థానంలో అయితే ప్లాన్ చేద్దాం. అది అనుకునేవన్నీ మంచిగా జరిగితే అవన్నీ అట్లా ట్రై చేద్దాం. అంతే. ఇప్పుడు ఇవి కాకుండా నా ఎడిటింగ్ రీల్స్ కూడా పెడుతున్నా యూట్యూబ్లో, దానికి కూడా మస్తు రీచ్ వస్తుంది. అట్లనే నీటి కొంచెం స్టార్ట్ చేస్తా. ఇప్పుడు ఇట్లా షూట్స్ పోతున్నా రెగ్యులర్గా, షూట్స్ పోయినప్పుడు వ్లాగ్స్ కూడా పెడతా. ఇక అంతే. ఇంకోరైనా మన ఛానల్ మళ్ళొకసారి చెప్తాను, ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. అంతే. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఈ రోజుకైతే ఇది వ్లాగ్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే వెళ్దాం. థ్యాంక్ యూ ఆల్.